టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలు చేస్తూ ఆడియన్స్ ను ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. చివరిసారిగా ఆయన ఈగల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇందులో ఆయన సూపర్ పర్ఫార్మెన్స్ తో విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా వసూలను రాబట్టలేకపోయింది. ప్రజెంట్ మాస్ మహారాజా తన నెక్స్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తర్వాత రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాస్ మహారాజా అప్కమింగ్ మూవీపై ఓ లేటెస్ట్ బజ్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. మాస్ మహారాజా ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. అయితే అవి అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఒకటి సరైన హిట్ ను ఇవ్వలేదు. గతంలో క్రాక్ తర్వాత ఇప్పటి వరకు రవితేజ 6 సినిమాలలో నటించాడు. అందులో ధమాకా ఫుల్ లెంత్ యాక్షన్ కాదు, కామెడీ, శ్రీలీల డాన్స్లు బాగా వర్కౌట్ అయ్యి హిట్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మొత్తం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. రవితేజ మళ్ళీ రూటు మార్చినట్లు తెలుస్తోంది. రవితేజ కామెడీ టైమింగ్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. దీంతో తనకు బాగా వచ్చొచ్చిన కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లోనే మళ్ళీ మాస్ మహారాజా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సినిమాలు కలిసి రావట్లేదని మళ్ళీ తన ఫేవరెట్ జోనర్, తనకి బాగా కలిసొచ్చిన జోనర్ కామెడీకి షిఫ్ట్ అవుతున్నారట. ఈ క్రమంలోనే తాను చేయబోతున్న సినిమాలో మరొక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. గతేడాది సామాజ వర్గంన చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి భాను భోగవరపు కథ అందించారు. అయితే ఇతన్ని దర్శకుడిగా పరిచయం చేయనున్నట్లు టాక్. భాను భోగవరపు ఆల్రెడీ రవితేజకు ఓ కామెడీ కథ చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.